హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. మీరు డిఫరెంట్గా ఏదైనా టిఫిన్ ట్రై చేయాలనుకుంటున్నారా? మనం రెగ్యులర్గా తినే టిఫిన్స్ అనేవి బోర్ వస్తున్నాయా? అయితే మీరు ఇలా ట్రై చేయండి. మీరు చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఫీల్ అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు అనేది స్టవ్ అనేది వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్ అనేది కొంచెం వేడైన తర్వాత మనం దీనిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం దీనిలోకి ఒక 5 to 6 వరకు కాజుని యాడ్ చేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే దీనిలోకి 100 grams వరకు మనం సేమియాని కూడా యాడ్ చేసుకొని మనం ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి బ్లాక్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం సిమ్లోనే కుక్ చేసుకుంటే ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత మీరు దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిని ఉడికించుకోవాలి. మీరు వాటర్ అనేది మరి ఎక్కువగా వేయకూడదు, దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ దీనిలో కొంచెం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇది మనకి పొడి పొడిగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని మరొక 1 minute పాటు అలా ఉడికించుకోవాలి. ఈ సేమియా అనేది మనకి బాగా మెత్తగా అయితే అవ్వకూడదు. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ అనేది కట్టేసి దీనిని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన మనకి వాటర్ ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా అంతటిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరొక 1 గ్లాస్ వరకు కూల్ వాటర్ని యాడ్ చేస్తూ దీనిని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మన సేమియా అనేది వేడి తగ్గిపోయి మెత్తపడకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక 5 minutes తర్వాత మనం కుక్ చేసుకున్నా సరే ఈ సేమియా అనేది మనకి పొడి పొడిగానే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం దీనిని ఒక పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లోకి మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో 2 eggsని వేసుకుందాం. ఈ 2 eggsని వేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా కదపకుండా ఉండండి. ఆ తర్వాత మీరు కదుపుతూ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి 1/2 teaspoon వరకు కారం, అలానే రుచికి తగినంత ఉప్పు, 1/2 teaspoon వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ ఇది మంచిగా ఫ్రై అయింది అనేంత వరకు మనం కుక్ చేసుకొని ఇప్పుడు మనం దీనిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా చూసారు కదా, ఇలా ఫ్రై అయింది. దీనిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద మరొక ప్యాన్ అనేది పెట్టుకుందాం. ఈ ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి 1/2 teaspoon వరకు జీరా, అలానే కొంచెం వెల్లుల్లి ముక్కలు, అలానే కొంచెం అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి మనం ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలానే దీనిలోకి కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపుని కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం మూత పెట్టి కుక్ చేయాల్సిన పని కూడా లేదండి. ఇది కొంచెం సాఫ్ట్గా మనం తినడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. మనం ఆల్రెడీ సేమియాలో కూడా ఉప్పును వేసుకున్నాం, ఎగ్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ మిశ్రమానికి తగ్గట్టుగా మాత్రమే మీరు ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించిన సేమియాని కూడా వేసుకొని మనం అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుతూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఎగ్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ని కూడా అంతటిని ఇక్కడ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకుందాం. ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. చూసారు కదా, అంతే అండి, ఎంతో యమ్మీగా స్పైసీగా ఉండే ఈ సేమియా ఎగ్ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కొంచెం స్పైసీగా చేసుకున్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.